తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు, బాణుడు బగ్గుమంటున్నాడు. ప్రతిరోజు కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతుంది. దీంతో జనాలు బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై ఉన్నాము. ఈ రహదారి గుండా నిత్యం హైదరాబాద్, అదేవిధంగా గోదావరికని ఆనుకున్నటువంటి భూపాలపల్లి జిల్లాకు నిత్యం వేల సంఖ్యలో వాహనదారులు ఈ రహదారి గుండానే ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. కాకపోతే ఎండల తీవ్రతతోటి ఈ యొక్క రహదారి మొత్తం నిర్మానుషంగా మారిన పరిస్థితి మనకు కళ్ళకద్దినట్టు స్పష్టంగా కనబడుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలన్నర వరకు కూడా ఎండలు తీవ్రత పెరగడంతో జనాలు బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇప్పటికీ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అత్యధికంగా కమాన్పూర్ మండలంలో 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆ యొక్క ప్రాంతాలలో కూడా జనాలు బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నా పేరు శ్రీకాంత్, మాది సుల్తానాబాద్ మండల్ కదమపూర్ విలేజ్ మాది. నేను రోజు ఉద్యోగరీత్యా ప్రైవేట్ ఉద్యోగం చేసే వ్యక్తిని. రోజు సుల్తానాబాద్ నుండి గోదావరి కానీ పెద్దపల్లి మంచల వైపుగా నేను ప్రైవేట్ ఉద్యోగరీత్యా ఖచ్చితంగా వెళ్ళగలుగుతాను. ఎండలు చూస్తే మార్నింగ్ 9 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఎండలు 4 వారాల దాకా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి ఉన్నాయి. ఈ ఎండకు 9 వరకే యాక్చువల్లీ ఏదైనా కూడా 8 వరకు అయితే వెళ్తే అక్కడ అందలేని పరిస్థితిలో ఉన్నాము. 9 వరకే ఎండలు భారీ విపరీతంగా ఎండలు కొట్టడం ద్వారా మేము వెళ్ళని పరిస్థితిలో ఉన్నాము. మాకు డ్యూటీ రీత్యా సమయానికి వెళ్ళకపోతే మాకు కూడా ఆఫీస్ రీత్యా కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది. 50 రోజులలో ఇంకా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎండలకి నెలలో ఇట్లా ఉంటాయి. మే నెలలో ఇప్పుడు రాబోయే రోజులలో మే నెలలో మాత్రం ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీని ద్వారా మనకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా బెటర్. నాకు తెలిసి అయితే ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల మన ఇంటికాడ నివాసంలో ఉండడం సమయం బెటరు. పెద్దపల్లి టైమ్స్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ కె శ్రీధర్, మెడికల్ సూపరింటెండెంట్, పెద్దపల్లి హాస్పిటల్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు తీవ్రమైన ఎండల నేపథ్యంలో ముఖ్యంగా మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు ఎవరు కూడా ప్రజలు బయట తిరగకపోవడం మంచిది. అండ్ పుష్కలంగా నీరు, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ ద్రావణం ఇవన్నీ కూడా దాహం వేసినా వేయకున్నా కూడా హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ తాగడం వల్ల మనం కొంచెం ఈ ఎండ దెబ్బ అనేది తగలకుండా చూసుకోవచ్చు. ఎండలో వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ గొడుగు కానీ టోపీ కానీ పెట్టుకొని సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవటం అండ్ కూలింగ్ గ్లాసెస్ వాడటం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్త పరచుకోవచ్చు. అండ్ దుస్తులు లేత రంగు కాటన్ దుస్తులు మాత్రమే ధరించండి. కాస్త వదులుగా ఉన్న డ్రెస్సెస్ వేసుకోండి. అండ్ తేలికపాటి ఆహారం అండ్ ఆహార పదార్థాలు అల్కగా అరిగేటి, హెవీ కాకుండా కాస్త నాన్ వెజ్ తగ్గించి మీరు ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు తినడం శ్రేయస్కరం. అండ్ పుచ్చకాయ, దోసకాయ లాంటివి మీరు అండ్ పిల్లలకు కంపల్సరీగా పెట్టండి. అండ్ టీ, కాఫీ, ఆల్కహాల్ ఇట్లాంటివి కొంచెం ఈ పీక్ సమ్మర్ ఉంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయడం వల్ల కూడా మన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ ఎండలో అసలు బయటికి తిరగద్దు. అండ్ వాళ్ళు కూడా సకాలంలో ఫుడ్ తీసుకుంటూ పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు ఎండ దెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ ఏదైనా కేసులో తలగా తిరగటం కానీ, వాంతులు కానీ, విరేచనాలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు దగ్గరున్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. లేదంటే డైరెక్ట్గా పెద్దపల్లి హాస్పిటల్కి రండి. మేము ట్రీట్మెంట్ ఇచ్చి మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తుంటాం. అండ్ వీలున్నప్పుడల్లా చల్లటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల కూడా బాడీ టెంపరేచర్ని మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు. సో మీరు ఈ జాగ్రత్తలు తీసుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కొంచెం ప్రొటెక్షన్ టోపీ లాంటివి పెట్టుకొని అండ్ ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఎంతకాలం ఎండలో పనిచేస్తారో చూసుకొని, అవసరంనా లేకున్నా కన్జంప్షన్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఇంక్రీజ్ చేసినప్పుడు టైంకి తిని మరీ పీక్ సమ్మర్లో కొంచెం చెట్టు కింద ఎక్కడో రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేసుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవచ్చు.